ఈసోఫేజియల్ స్టెంటింగ్ అనే ప్రొసీజర్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి. సో ఈసోఫేజియల్ స్టెంటింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇది పార్షల్లీ కవర్డ్ మెటల్ స్టెంట్ అని అంటాము, లేదు అని అంటే ఫుల్లీ కవర్డ్ మెటల్ స్టెంట్ అని అంటాము. కొన్నిసార్లు కొన్ని సర్జరీస్ మూలాన కానీ, కాకపోతే కొందరు మంది సూసైడల్గా యాసిడ్ తాగడం జరుగుతుంది. వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే మనకి తిండిగొట్టం అంటే ఈసోఫేగస్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో మొత్తం దాని దారి అనేది సన్నం అయిపోయి ఫుడ్ కిందికి జారకుండా మనకి బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో ముఖ్యంగా మనకి డైలటేషన్ ఫస్ట్ ఏం చేస్తూ ఉంటామంటే ఆ ఏరియాని పెద్దగా చేయడానికి ఒక బెలూన్తో పాటు డైలేట్ అనేది అంటే పెద్దగా చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈ బెలూన్ తోటి కూడా డైలేట్ కావట్లేదు అని అంటే ఈ ఫుల్లీ కవర్డ్ మెటల్ స్టెంట్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి కొన్నిసార్లు ఈ మనకి తిండిగొట్టంలో క్యాన్సర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ఎంత పాకిపోయి ఉంటాయి అని అంటే కంప్లీట్గా మనకు క్యూర్ అనే స్టేజ్ దాటిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో అట్లీస్ట్ ఫుడ్ లోపలికి పోవడానికి పార్షల్లీ కవర్డ్ మెటల్ స్టెంట్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఏమంటుంది అంటే ఒక పెద్ద స్టెంట్ అనేది ఒక పెద్ద ట్యూబ్ లాంటిది. సో ఈ ట్యూబ్ అనేది మనం నార్మల్గా వెళ్ళే దారిని పెద్దగా చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. సో స్టెంట్ వేయడంతో అట్లీస్ట్ ఈ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నన్ని రోజులు కంఫర్టబుల్గా 2 ముద్దలు అన్నం తినేటట్టు చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.